మనకి పిండి పురోలు చామకూర కిరణ్ కుమార్ అండి. భైరవి నేను మోతాడకు ఫీల్డ్ చూడడానికి వచ్చారు. అప్పుడు తర్వాత మనకి జయశంకర్ భూపాల్ జిల్లా గోరుకొత్తపల్లి గ్రామం రేగొండ మండలంలో కరి రమేష్ గారి ఫీల్డ్ చూడడానికి కూడా వచ్చారు. ఇప్పుడు అన్నగారు 2 కేజీలు బుక్ చేశారు. ఆయన వేసే పొలం మొత్తం మీద టోటల్లీ భైరవి నేను ప్లాన్ చేశారండి. అన్నగారికి నచ్చింది, 2 కేజీలు బుక్ చేశారు. ఇప్పుడు ఈరోజు మనం ఈ లైన్కి వచ్చాము. లైన్కి వచ్చిన సందర్భంగా వస్తా తీసుకొచ్చాము స్టాకులు. అలాగే చూసారన్న మగతలు చూసారు 100 బాక్స్ చూశాను. అక్కడ గుంటూరు దగ్గర అక్కడ చూశాను. మోతాడు 2 దుక్కులకు వచ్చానన్న. 2 దుక్కులకు వచ్చినాక ఇక్కడ సెలెక్ట్ చేసిన మన అదే రేగొండ మండలం అక్కడ బుక్ చేసిన 2 కిలోలు. అంటే నాతో పాటుగా 10 మంది రైతులు కూడా పెడతానంటే తెప్పించాను. నేను ఎక్కువ ఇప్పుడు మళ్ళీ 10 ఎకరాలు వేస్తానన్న. ఇందులో 4 ఎకరాలు సెలెక్ట్, 4-5 మధ్యలో ఇదే వేస్తా, తత్తిమీర వేరే వేస్తా. బాగుంది విత్తనం అయితే వచ్చింది. అయితే ఈ సంవత్సరం ఇంకా 1 కేజీ 2 కేజీలు తెప్పియాలి. కానీ ఈ సంవత్సరం బాగా డల్గా ఉంటారు రైతులు. ఎవరు మొక్కజొన్న పత్తి కేళ్ళు వెళ్తారు కాబట్టి చెప్పలేకపోతున్నాను అన్న. బాగుందన్న వెరైటీ అయితే మన తోటి రైతులకి బాగుందన్న. వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే మొదటి నుంచి బాగుంది. కాపు అయితే ఎంత హైట్ ఎదుగుద్దో అంత కాపు. కొస్తల్లా కూడా మంచి సైజు వచ్చిందన్న. మామూలుగా రాలేదు, సైజు కూడా బాగుంది. కాయ ఇప్పటికి కూడా మన ఇంటి దగ్గర ఉన్నాయి. ఇప్పటికి కూడా దాచిన కవర్లు. ఎందుకంటే మనం ఇక్కడ రైతులు వచ్చి చూస్తారని మళ్ళీ ఉన్నాయన్న. పత్తి చూపిస్తా, బాగున్నాయి. అయితేనా ఇవ్వండి భైరవి నేను కాయలు. అప్పుడు మన కిరణ్ గారు అప్పుడు తెచ్చారు ఫీల్డ్కి వచ్చి. ఇప్పుడు కూడా క్వాలిటీ ఉందన్న. ఏం తాళ్ళు తెలుపులు కానీ ఏం రాలే. ఆ రోజు నుంచి ఇట్లే కవర్లు బయటనే ఉంచును ఇంటి ముందట నీడలో. అట్లనే సేమ్ క్వాలిటీ బాగుంది. హైలైట్ పోద్ది అన్న. క్వాలిటీ మెయిన్. ఇప్పుడు ఈ వెరైటీలో ఏమేమి గమనించామన్న అక్కడికి వచ్చిన తర్వాత? అన్న కాయ సైజు ఉంది మెయిన్ గా. ఒక వైరస్ చెట్టు కూడా పల్లి నాకు. ఒక్కటంటే ఒక్కట పల్లి. 99% బాగుంది. 100% ఇక చెప్పకూడదు, అంత బాగుంది. నాకు అది చూడంగానే ఫీల్ చూడంగానే అసలు నచ్చింది. ఆ రోజు బాగా నచ్చింది. తోటి రైతులు కూడా చాలా మంది అంటారు, పెడతాం అంటారు. అందుకని 2 కిలోలు నేను చూసిన. ఇంకేమైనా ఉంటే మళ్ళీ మీకు చెప్తా. కానీ కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం 30-40% రైతులు సుముఖంగా లేరు వ్యవసాయం చేద్దామంటే. కౌలకు కూడా తీసుకోలేదని ఇక్కడ కొన్ని అట్నే ఉన్నాయి వీళ్ళు.